హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఇన్స్టంట్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. దోశ అనగానే మనము ఒక నైట్ ముందే ప్రిపేర్ చేసుకోవాలి, అదంతా కూడా నానబెట్టుకోవాలి. చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది కదా. కానీ మనం ఈ దోశ ఇన్స్టంట్గా వేసుకోవచ్చు. మనం ఎలాంటి బ్రేక్ఫాస్ట్ లేనప్పుడు వెంటనే కూడా ఇలా మనము దోశలు వేసుకొని మంచి చట్నీతోటి సర్వ్ చేసుకుంటే ఇది స్పాంజీ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోశ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీరు వీడియోలో చూస్తుంటే కూడా తెలుస్తుంది కదా. ఈ ప్రాసెస్ కూడా మనం జస్ట్ 5 మినిట్స్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు లేట్, ఇన్స్టెంట్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనము చూసేద్దాం రండి. ఇక్కడ నేను ముందుగా 1 కప్ వరకు ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఇక్కడ నేను తీసుకుంది దొడ్డు ఉప్మా రవ్వ. దీంట్లోకి మనము 1 కప్ వరకు అటుకులని కూడా వేసుకోవాలి. అటుకులు వచ్చేసి నేను 10 మినిట్స్ వరకు నానబెట్టుకున్నాను. అది లేకపోతే మీరు నార్మల్గా కూడా వాష్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా అటుకులు వేసుకున్న తర్వాత 1 కప్ వరకు పెరుగుని కూడా వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చి, అలాగే చిన్నది అల్లం ముక్క కూడా వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి అల్లం ముక్క వేయటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా వాటర్ని వేస్తూ మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇది సేమ్ మనం దోశ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో కన్సిస్టెన్సీ, అలా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉంటే కొంచెం మీరు ఇలా వాటర్ని వేసుకొని దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనం దీన్ని ప్రిపేర్ చేసుకుంటే ఇక్కడ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనము రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనము దోశ వేసుకోనికి ప్యాన్ పెట్టేసుకొని దీనిపైన మనం ఆయిల్ని వేసి ఇలా ఆనియన్ తోటి అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దోశని వేసేసుకోవాలి. దోశ వేసుకొని ఇక్కడ మనం హై ఫ్లేమ్ పెట్టొద్దు. హై ఫ్లేమ్ పెట్టేస్తే ఇది త్వరగా మాడిపోతుంది. సో మనం మీడియం ఫ్లేమ్లోనే ఈ దోశ అనేది వేసుకోవాలి. ఇలా మనం దోశ వేసుకున్న తర్వాత లైట్గా మనము ఆయిల్ని ఇలా మనము స్ప్రింకిల్ చేసుకోవాలి. లైట్గా ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఇలా వన్ సైడ్ మనకి మంచిగా కాలిన తర్వాత ఇంకొక సైడ్ మనము ఫ్లిప్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తుంటే కూడా మంచి కలర్ అనేది వచ్చేస్తుంది కదా. ఇది మనకి 2 మినిట్స్లోనే ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. ఇలా మనం 2 సైడ్స్ కూడా మంచిగా మనము ఇలా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసేసుకోవాలి. అదేవిధంగా మిగతా దోశ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇది మనం వేసే ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుంది. ఎక్కడ కూడా మనకి దోశ అంటుకుంటుంది అన్నది కూడా ఉండదు. ఈజీగా ఎవరైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనం వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని 2 సైడ్స్ కూడా మంచిగా కాల్చుకోవాలి. ఇలా మనం వీటిని వేడివేడిగా వేసుకొని తింటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకొని దీన్ని మనం వేడివేడిగా కొబ్బరి చట్నీ కానీ టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఇన్స్టెంట్ దోశ రెడీ అయిపోయింది. చూసారు కదా, ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. మనం టైం లేనప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్ ఏది అవైలబుల్గా లేనప్పుడు ఈ దోశని మనం ప్రిపేర్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.